హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్‌లో డివిజనల్ పెర్ఫార్మెన్స్ మెజర్‌మెంట్ కంప్లీట్ చేసాం. టుడే లెట్స్ స్టార్ట్ విత్ ద ఏబీసీ కాస్టింగ్. ఏంటి ఈ ఏబీసీ కాస్టింగ్? నిజానికి ఎగ్జామ్‌లో అయితే 7 మార్క్స్ క్వెషన్, కంపల్సరీ క్వెషన్. అండ్ ద సెకండ్ క్వెషన్ ఏబీసీ క్వెషన్. ఓకే, నేర్చుకొని ఈజీ, కాన్సెప్ట్ ఈజ్ ఈజీ, బట్ కొంచెం లెంతీ అనిపిస్తుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అంతే, క్యాల్కులేషన్ ప్రాసెస్. సో కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద చాప్టర్. ఫస్ట్ ఏబిసి కాస్టింగ్ తెలియాలి అంటే, కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే నీకు ఓవర్ హెడ్స్ మీద క్లారిటీ ఉండాలి. ఓవర్ హెడ్స్ చాప్టర్ చేసినారు కదా కాస్టింగ్ లో. ఎస్, ఓవర్ హెడ్స్ లో మనం ఏం చేసాం? నార్మల్ గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సర్వీస్ డిపార్ట్మెంట్ నుండి కాస్ట్ మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి అలోకేట్ చేస్తాం. వచ్చిన దాని మీద ఏదన్నా ఒక బేసిస్ తీసుకొని ఓవర్ హెడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఐడియా ఉందా లేదా? ఓకే, ఒకసారి రీకలెక్ట్ చేద్దాం. మెమోరీస్, కాస్టింగ్ మెమోరీస్. ఫర్ ఎగ్జాంపుల్, బీకేపీ ఫర్నిచర్స్ ఉంది, అందరికి తెలుసు అని అనుకుంటున్నా. బీకేపీ ఫర్నిచర్స్. సో బీకేపీ ఫర్నిచర్స్ లో వాళ్ళు వాళ్ళకి 2 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 1 లో వెయిట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ అండ్ వాళ్ళకి సర్వీస్ డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. సర్వీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అసలు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేసేవే సర్వీస్ డిపార్ట్మెంట్స్. ఓకే, అవేం సపరేట్ యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయవు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకున్న డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే, ఒకటి కట్టింగ్ డిపార్ట్మెంట్. ఏంటి కట్టింగ్ డిపార్ట్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్, సోఫా ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళకి వుడ్ కావాలి కదా, ఆ వుడ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ కట్ చేయాలి కదా. సో వుడ్ కటింగ్ యాజ్ పర్ రిక్వైర్డ్ సైజ్. అండ్ ఇంకో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి అని అంటే, ఫినిషింగ్ డిపార్ట్మెంట్. ఫినిషింగ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ లో ఏం చేస్తారు అంటే, ఆ ఆ వుడ్ కి పాలిష్ ఉంటే పాలిష్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ పెయింట్ వేయడం ఉంటే పెయింట్ కానీ, ఆ సోఫాస్ లో స్టిచ్చింగ్స్ ఉంటాయి కదా, స్టిచ్చింగ్స్ కానీ, ఇదంతా ఈ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. సో దిస్ ఇస్ సపరేట్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ లో యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఈ డిపార్ట్మెంట్ లో కూడా యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. వీటికి సపోర్ట్ చేస్తూ దే హ్యావ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. ఏంటి ఆ సర్వీస్ డిపార్ట్మెంట్స్ అంటే, వన్ ఇస్ యూటిలిటీ డిపార్ట్మెంట్. యూటిలిటీస్ డిపార్ట్మెంట్ అంటే లైక్ ఎలక్ట్రిసిటీ కరెక్ట్‌గా ఎళ్తుందా లేదా? ఇంకా, ఇంకా ఎక్సెట్రా వాటికి సపోర్ట్ చేస్తున్న డిపార్ట్మెంట్. ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రాపర్‌గా రన్ కావడానికి ఆహ్, మంచిగా సపోర్ట్ చేస్తుంది. లైక్ వీళ్ళకి వుడ్ కట్ చేసే వాళ్ళకి ఏం కావాలి? అది కంప్రెస్డ్ ఎయిర్ కావాలి కదా. ఆ కంప్రెస్డ్ ఎయిర్ గాని, ఇంకా ఎక్సెట్రా ఏమైనా ఉంటే ఆ కటింగ్ డిపార్ట్మెంట్‌కి గాని, ఫినిషింగ్ డిపార్ట్మెంట్‌కి గాని సపోర్ట్ చేసే ఒక యుటిలిటీ డిపార్ట్మెంట్. అండ్ వాళ్ళకి ఇంకో డిపార్ట్మెంట్ ఏదుంది అంటే, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. ఏమైనా రిపేర్స్ వస్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి థey'll హ్యా వీళ్ళు చూసుకుంటారనమాట. వీళ్ళు హ్యాండిల్ చేస్తారు.
లైక్ రిపేర్స్ ఆఫ్ మిషన్స్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇదొక డిపార్ట్మెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ అంటే నీకు ఒక ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది. ఆర్ ఎల్స్ రిపేర్స్ బిల్ వచ్చింది. ఎలక్ట్రిసిటీ బిల్ ఒక 1,50,000 వచ్చింది. 1,50,000. రిపేర్స్ ఒక 40,000 వచ్చిందనుకో. ఈ 1,50,000 అండ్ రిపేర్స్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తావు. ఎట్లా? నువ్వు ఆల్రెడీ కాస్టింగ్ లో చూసావు. యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రిసిటీ అయితే నంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్, రిపేర్స్ అయితే నంబర్ ఆఫ్ అసెట్ వాల్యూ ఆర్ మిషన్ వాల్యూస్. ఐ హోప్ యూ డిడ్ ఇట్. సో నేను యూజింగ్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా ఆ ఓవర్ హెడ్స్. ఇప్పుడు ఇవి ఓవర్ హెడ్సే కదా, రిపేర్స్ ఓవర్ హెడ్స్, ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్స్ కదా. సో వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ డిపార్ట్మెంట్ కి ఒక 50,000 కాస్ట్ వచ్చింది. అండ్ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ కి కూడా ఒక 50,000 వచ్చింది. అండ్ ఆల్సో యూటిలిటీస్ డిపార్ట్మెంట్ కి మేబీ ఇట్ ఈస్ 25,000 అండ్ 25,000 రిపేర్స్ కి. నంబర్ ఆఫ్ లైట్ పాయింట్స్ అనుకోండి. ఎలక్ట్రిసిటీ అయిపోయింది. నెక్స్ట్ రిపేర్స్. రిపేర్స్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ 10,000 వచ్చింది. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తారో తెలుసు కదా. దెల్ టేక్ సమ్ ఆన్ ది బేసిస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ అండ్ చేసేస్తారు. ప్రాక్టికల్ డేటా మన దగ్గర లేదు కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్. ఓకే, ఇంత ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అయింది. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లో ఎలా ఉంటది? ఇక్కడ టోటల్ 60,000, 60,000, 35,000 అండ్ 35,000. ఓకే, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాక సెకండరీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ రైట్. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లో డైరెక్ట్ మెథడ్ ఉంది, రెసిప్రోకల్ మెథడ్, నాన్ రెసిప్రోకల్ మెథడ్, స్టెప్ మెథడ్. అదే సెకండరీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు సర్వీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కాస్ట్ మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే ప్రొడక్షన్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ప్రొడక్ట్ యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయట్లేదు. సో కాస్ట్ ఎక్కడి నుండి రికవర్ చేసుకోవాలో తెలియదు. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి నేను అలోకేట్ చేస్తున్నా ఆన్ అది కూడా యావరేజ్ బేసిస్ ఆర్ ఏదైనా శాంపుల్ బేసిస్ గా నేను యావరేజ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 35,000 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి 3:1 లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 26250 అండ్ ఇక్కడ 8750. ఓకే, దిస్ ఇస్ యూటిలిటీస్ డిపార్ట్మెంట్. అండ్ సేమ్ రిపేర్స్ ది కూడా దట్ ఈస్ ఆల్సో సర్వీస్ డిపార్ట్మెంట్ రైట్. ఇది కూడా సేమ్ అలానే ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్. ఓకే, ఉన్న టోటల్ ఓవర్ హెడ్స్ ఎంత? ఇక్కడ 2,500 అండ్ హియర్ 77,500. నాకు ఇప్పుడు ఈ వచ్చిన ఓవర్ హెడ్స్ ని నేను ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎన్ని యూనిట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. పర్ యూనిట్ కి ఎంత కాస్ట్ వస్తుంది? పర్ యూనిట్ నుండి ఐఎమ్ గెటింగ్ ద ఓవర్ హెడ్స్, జస్ట్ ఓవర్ హెడ్స్, డైరెక్ట్ మెటీరియల్ కాదు, డైరెక్ట్ వేజెస్ కాదు, జస్ట్ ఓవర్ హెడ్స్ కాస్ట్ మాత్రమే పర్ యూనిట్ నుండి 1,125 నేను రికవర్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను 1,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. 1,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు పర్ యూనిట్ నుండి నేను ఎంత రికవర్ చేయాలి? 77.5. ఓకే, నేను ఆన్ ద బేసిస్ ఆఫ్ యూనిట్స్ యావరేజ్ గా చేసేసాను. ఆర్ ఎల్స్ 11 టోటల్ ఓవర్ హెడ్ కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేసి
పర్ ఎన్ని యూనిట్స్ అయితే ప్రొడ్యూస్ చేశానో డివైడెడ్ బై అంత చేసి నేను కాస్ట్‌ని అయితే రికవర్ చేసుకుంటున్నా. నాకిక్కడ ప్రాబ్లమ్ లేదు. బట్ ఇక్కడ నాట్ ఓన్లీ నంబర్ ఆఫ్ యూనిట్స్. మనం ఆన్ ది బేసిస్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, ప్రైమ్ కాస్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అవి గూడా మనం మెటీరియల్‌ని రికవర్ చేస్తాం. ఆహ్, మోస్ట్‌లీ మనం మెషిన్ అవర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెషిన్ అవర్స్ రికవర్ చేస్తున్నాం. ఓకే. ఆన్ ది బేసిస్ ఆఫ్ మెషిన్ అవర్స్ లైక్ టోటల్ ఓవర్‌హెడ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మెషిన్ అవర్స్. ఒకవేళ లేబర్ అవర్స్ ఉంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ లేబర్ అవర్స్. ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే ఏబీసీ కాస్టింగ్ ఎందుకొచ్చింది అంటే, సీ నాకున్న కాస్ట్ వేరే. అంటే ఈ లేబర్ అవర్స్‌కి ఆ కాస్టింగ్ వచ్చిన ఓవర్‌హెడ్స్‌కి సంబంధం లేదు. నేను ఏదో ఒక బేస్ తీసుకొని నా ఓవర్‌హెడ్స్‌ని రికవర్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఏ ప్రొడక్ట్ నుండి ఎంత రికవర్ చేసుకోవాలో తెలియట్లేదు. ఆన్ ద ఆన్ అన్ అజంప్షన్ ఈ ప్రొడక్ట్ నుండి 1125 నేను రికవర్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఏబీసీ కాస్టింగ్ చేసినప్పుడు మనకు తెలుస్తది. అరే! ఈ యూనిట్ నుండి ఇంత రికవర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓవర్ కాస్ట్ అయింది. ఓవర్ కాస్ట్ అవుతే ఏమవుతది? నీ డిమాండ్ తగ్గిపోతది గదా! మార్కెట్‌లో. సో, అలాంటి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఏబీసీ కాస్టింగ్ వచ్చింది. అర్థమైందా? ఈ ప్రొడక్ట్ దగ్గరకించి ఎక్కువ కాస్ట్ నేను తీసుకుంటున్నా. ఈ ప్రొడక్ట్ నుండి తక్కువ కాస్ట్ ఒస్తుంది. అంటే తక్కువ కాస్ట్‌కి సెల్ చేస్తున్నా. సో, కాస్ట్ అయితే రికవర్ అవుతుంది. నేను పెట్టిన నాకు టోటల్ ఓవర్‌హెడ్స్ రికవర్ అవుతుంది. అక్కడ ప్రాబ్లమ్ లేదు. బట్ ఏ ఏ ప్రొడక్షన్ యూనిట్ నుండి ఎంత కాస్ట్ రికవర్ చేయాలి అనేదే పాయింట్. గాట్ ఇట్? అర్థమైందా? ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి అనంటే, సీ ఒక నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ జరుగుతూనుంటాయి. సింగిల్ యూనిటే ప్రొడ్యూస్ జేయరు గదా! సో, డిఫరెంట్ యూనిట్స్ ప్రొడ్యూస్ జేసినప్పుడు సర్వీస్ డిపార్ట్‌మెంట్స్ నుండి వచ్చిన కాస్ట్ నువ్వు ఆన్ యాన్ యావరేజ్ డిస్ట్రిబ్యూట్ జేస్తున్నావు. నాకు నువ్వు ఆన్ యాన్ యావరేజ్ డిస్ట్రిబ్యూట్ జేయకు. ఏ ప్రొడక్షన్ యూనిట్‌కి ఎంత కాస్ట్ అయిందో అంతే డిస్ట్రిబ్యూట్ జెయ్యి అని ఏబీసీ కాస్టింగ్ అంటది. ఓకే. ట్రెడిషనల్ కాస్టింగ్‌కి, ఏబీసీ కాస్టింగ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, సీ మీరొక 10 మెంబర్స్ రెస్టారెంట్‌కెళ్లారు. ఒక్కళ్ళకి టోటల్ కాస్ట్ ఎంతయింది? 10,000 అయింది. రూమ్‌కొచ్చినంక డివైడ్ జేసుకున్నారు. పర్ హెడ్ 1000 పడ్డది. థిస్ ఈస్ థిస్ ఈస్ ట్రెడిషనల్ కాస్టింగ్. ఏబీసీ కాస్టింగ్ ఏంటి? 10 మెంబర్స్ ఎళ్లినారు. ఎళ్తే నంబర్ ఆఫ్ ప్లేట్స్ అంటే ఒక పర్సన్ ఒక ప్లేటే తిన్నాడు. సెకండ్ పర్సన్ 10 ప్లేట్స్ తిన్నారు. సో, ఈ 10,000 అనేది న ఆన్ ద నంబర్ ఆఫ్ ప్లేట్స్ డివైడ్ జేసి కాస్ట్‌ని అలోకేట్ జేస్తాం. దట్ ఈస్ ఏబీసీ కాస్టింగ్. నువ్వు తిన్న దానికి మాత్రమే నువ్వు బిల్లు కట్టు. దట్ ఈస్ వాట్ ఏబీసీ కాస్టింగ్ సేస్. ఆన్ అన్ యావరేజ్ వాడి బిల్లు గూడా నీ నెత్తి మీద ఏసుకోకు. నువ్వెంత తిన్నావో అంతే బిల్లు కట్టు అని ఏబీసీ కాస్టింగ్ అంటది. ఓకే. వెన్ వి డూ ద ప్రాబ్లమ్స్ ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతది. ఇలిస్ట్రేషన్ 1. ఇలిస్ట్రేషన్ 1 ఈస్ అబౌట్ ట్రెడిషనల్ కాస్టింగ్. ట్రెడిషనల్ కాస్టింగ్ ఏమంటది? నీ ఎంత ఓవర్‌హెడ్ అయినా సరే ఏదన్నా ఒక బేస్ తీసుకొని కాలిక్యులేట్ ద ఓవర్‌హెడ్ రేట్. ఇక్కడ ఓవర్‌హెడ్స్ ఎంత? టోటల్ ఓవర్‌హెడ్స్ 62,100 ఇస్ ద టోటల్ ఓవర్‌హెడ్. అవుట్‌పుట్ ఏంటి? 13,800. ఒకవేళ నంబర్ ఆఫ్ యూనిట్స్ బేస్‌గా తీసుకొని చేస్తే ఓవర్‌హెడ్ కాస్ట్ అనేది టోటల్ టోటల్ ఓవర్‌హెడ్స్ రైట్? ఓవర్‌హెడ్
కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. ఇక్కడ టోటల్ ఓవర్ హెడ్స్ ఎంత? 62,100 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్ 13,800 యూనిట్స్. అంటే పర్ యూనిట్ కి నువ్వు ఎంత రికవరీ చేస్తున్నావు, ఎంత ఛార్జ్ చేయాలి. నాట్ రికవరీ అంటే రికవర్ అన్న అదే, కస్టమర్ నుండి రికవర్ చేస్తున్నావు అది 4.5 పర్ యూనిట్ నువ్వు కాస్ట్ కస్టమర్ దగ్గర నుండి రికవర్ చేయాలి ఓవర్ హెడ్స్ కాస్ట్. అది ఆన్ ది బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్. అదే లేబర్ అవర్స్కి వస్తే దిస్ ఇస్ యూనిట్స్ అండ్ నెక్స్ట్ లేబర్ అవర్స్. లేబర్ అవర్స్కి వస్తే అగైన్ ఓవర్ హెడ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ లేబర్ అవర్స్. టోటల్ ఓవర్ హెడ్స్ 62,100, లేబర్ అవర్స్ ఎంత? 34,500. See, 62,100 divided by labor hours 34,500. That is 1.8 per hour. See, యూనిట్స్ తో చూసినప్పుడు 4.5 యూనిట్స్ నేను రికవర్ చేస్తుంది. అదే లేబర్ అవర్స్ కి అయితే 1.8 అలా చేంజ్ అవుతుంది. మిషన్ అవర్స్ కి డిఫరెన్స్. సారీ, ఇది మిషన్ అవర్స్. దిస్ ఇస్ మిషన్ అవర్స్ రేట్. సేమ్ లేబర్ అవర్స్ కూడా ఇంతే. ఓకే, ఇలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఏబిసి కాస్టింగ్ తీసుకొని వచ్చినారు. కాబట్టి ఏబిసి కాస్టింగ్ మీద ప్రాబ్లం చేద్దాం. లైక్ ఇలిస్ట్రేషన్ 2 చూడండి. ఇలిస్ట్రేషన్ 2, సారీ ఇలిస్ట్రేషన్ 3, నాట్ ఇలిస్ట్రేషన్ 2. సి ఇలిస్ట్రేషన్ 2. ఇలిస్ట్రేషన్ 2లో నీకు ట్రెడిషనల్ కాస్టింగ్ అడుగుతున్నాడు అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ కూడా అడుగుతున్నాడు. సో ఇక్కడ నీకు ఈజీగా డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఫస్ట్ ట్రెడిషనల్ కాస్టింగ్ చేద్దాం. అంటే యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఎలా చేయాలి? సింపుల్. ఫస్ట్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ గురించి ఒక చిన్న గ్లాన్స్. అయ్యో, ఇది ట్రెడిషనల్ కాస్టింగ్ అని మాట్లాడుతున్నాం. మరి ఏబిసి కాస్టింగ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే, ఇందాక చెప్పినా కదా, నువ్వు ఎన్ని ప్లేట్స్ తింటావో అన్ని ప్లేట్స్ కి మాత్రమే బిల్లు కట్టు. ఓకే, సి ఫస్ట్ నీ కాస్ట్ ఎంత అంటే నీ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, ఐడెంటిఫై ద యాక్టివిటీ. సో యాక్టివిటీ అంటే ఏంటిది? ఒక ఈవెంట్ నువ్వు ఇన్కర్ అవుతున్నావు. ఓకే, ఆ ఇన్కర్ అవుతున్న కాస్ట్ ఉంటది కదా, దట్ ఈస్ ద యాక్టివిటీ. ఆ యాక్టివిటీ నుండి నువ్వు కాస్ట్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నావు, ఎస్టిమేటెడ్ కాస్ట్. యాక్టివిటీ నుండి నువ్వు ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత, ఆ కాస్ట్ వచ్చినాక యూ నీడ్ టు అసైన్ ద కాస్ట్. దీన్నే కాస్ట్ పూల్ అంటారు. మరి దేనికి అసైన్ చేయాలి అని అంటే, ఏ ప్రొడక్షన్ కి ఎంత కాస్ట్ అయిందో అంతే అసైన్ చేయాలి. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్? దిస్ ఈస్ కాస్ట్ పూల్. ఇది ఎలా అసైన్ చేయాలి? ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటిది? ఇందాక మాట్లాడుకున్నాం కదా, నువ్వు
రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్‌కి వచ్చిన బిల్ యాస్ పర్ నంబర్ ఆఫ్ ప్లేట్స్ నువ్వు బిల్ పే చేస్తున్నావు. ఓకే. దిస్ ఈస్ ద కాస్ట్ డ్రైవర్. మిషన్ అవర్స్ మిషన్ అవర్స్‌కి నువ్వు కొంచెం కాస్ట్ ఇన్కర్ అయినాయి. దానికి కాస్ట్ డ్రైవర్ ఏంటిది? మిషన్ అవర్స్ పర్ యూనిట్. ఓకే. డిస్పాచింగ్ కి నువ్వు సమ్ గూడ్స్‌ని డిస్పాచ్ చేయడానికి నువ్వు కాస్ట్ ఇన్కర్ అయినాయి. దానికి కాస్ట్ డ్రైవర్ ఏంటి? నంబర్ ఆఫ్ డెలివరీస్. కాస్ట్ డ్రైవర్ అంటే అర్థమైంది కదా! ఏబీసీ కాస్టింగ్‌ని ఆల్వేస్ కాస్ట్ డ్రైవర్ తోనే మనం కాలిక్యులేట్ చేస్తాం. మిషన్ సెటప్ చేసినాం. నంబర్ ఆఫ్ మిషనరీ సెటప్స్. ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఇస్ ద కాస్ట్ డ్రైవర్. మెటీరియల్ హ్యాండిల్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ మెటీరియల్ మూవ్‌మెంట్స్ ఇస్ ద కాస్ట్ డ్రైవర్. అర్థమైందా కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటిదో? కాస్ట్ డ్రైవర్ బేసిస్ పైనే మనం కాస్ట్‌ని అలోకేట్ చేస్తాం. దిస్ ఈస్ వి కాల్డ్ యాస్ కాస్ట్ పూల్. అసైన్ చేసే కాస్ట్ అది. ఫస్ట్ ఏబీసీ కాస్టింగ్ జస్ట్ నౌ ఇప్పుడు అయింది తెలుసుకున్నాం కాబట్టి ఏబీసీ కాస్టింగ్ చేసేద్దాం. నీ టోటల్ ఓవర్ హెడ్స్ ఎంత? 1,90,000. దిస్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్. నేను ఈ కాస్ట్ ని అసైన్ చేయాలి కదా! ఆన్ ది బేసిస్ ఆఫ్ వాట్? ఆన్ ది బేసిస్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్ డాటా. గాట్ ఇట్? అర్థమైందా? సి క్వెషన్‌లో ఏం అడుగుతున్నాడు? కాలిక్యులేట్ ద కాస్ట్ అండ్ ప్రాఫిట్ పర్ యూనిట్ అబ్జర్వింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లేబర్ అవర్స్. ఆన్ ది బేసిస్ ఆఫ్ లేబర్ అవర్స్ అంటే ఇట్ ఈస్ ట్రెడిషనల్ కాస్టింగ్. Calculate cost and profit per unit on the basis of activity based costing అంటే on the basis of cost driver. Got it? ట్రెడిషనల్ కాస్టింగ్ లో మనం ఎలా చేస్తాం? సొల్యూషన్ దట్ ఈస్ ట్రెడిషనల్ కాస్టింగ్. ట్రెడిషనల్ కాస్టింగ్ లో సి మనం ఆన్ ది బేసిస్ ఆఫ్ లేబర్ అవర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఎంత లేబర్ అవర్స్? లేబర్ అవర్స్ పర్ యూనిట్ అన్నాడు ఇక్కడ. పర్ యూనిట్ లేబర్ అవర్స్ 2 అవర్స్ పడుతుంది. అంటే టోటల్ యూనిట్స్ ఎన్ని? 20,000. సో ఏకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ, బి, సి లేబర్ అవర్స్. టోటల్ లేబర్ అవర్స్ ఎంత? 20,000 ఇంటూ 2 దట్ ఈస్ 40,000. అండ్ బికి 1 అవర్ ఇంటూ 25,000. సో 25,000 అవర్స్. అండ్ సికి 1 అవర్ ఇంటూ 2,000 that is 2,000 hours. Total 40, 50, 60, 65, 67,000 hours are the total labor hours. నాకు పర్ అవర్ నాకు కాస్ట్ ఎంత రికవర్ చేయాలి అంతే. దట్ ఈస్ ద ట్రెడిషనల్ కాస్టింగ్. టోటల్ ఓవర్ హెడ్స్ ఎంత? ఓవర్ హెడ్ అబ్జార్ప్షన్ రేట్ పర్ అవర్. హౌ మచ్ టోటల్ ఓవర్ హెడ్స్ ఇస్ 1,90,000? Yes, 1,90,000. On the basis of labor hours, total labor hours is 67,000 hours. And 1,90,000 divided by 67,000 is 2.836 per hour. నేను రికవర్ చేయాలి. బట్ ఏ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కదా, ఏ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, సో ఏ నుండి కదా నువ్వు ఎక్కువ ఛార్జ్ చేయాలి. కానీ బికి కూడా సేమ్ ఛార్జ్ చేస్తున్నావు. సో ఇక్కడ డౌట్ వచ్చి అప్పుడు వచ్చినదే ఏబిసి కాస్టింగ్. ఇది
ప్రాపర్‌గా లేదు. ఈ ట్రెడిషనల్ కాస్టింగ్ నుండి నేను కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నా. ఏ డిపార్ట్‌మెంట్ నుండి ఎంత ప్రొడక్షన్ వస్తుంది. దాని బేసిస్‌గా నేను కాస్ట్ అలొకేట్ చేయట్లే. అన్నిటికి సేమ్ వేగా అలొకేట్ చేస్తున్నా కాస్ట్. సో, దీనివల్ల ప్రాఫిట్ ఎక్కడి నుండి ఎక్కువొస్తుంది? ఏ ప్రొడక్షన్ నుండి ఎక్కువొస్తుంది? ఏ ప్రొడక్షన్ నుండి తక్కువొస్తుందో నాకు తెలియట్లే. సో, అది తెలుసుకోవడానికి ఏబీసీ కాస్టింగ్ వచ్చింది. ఓకే. నౌ ఏబీసీ కాస్టింగ్. మెటీరియల్, మెటీరియల్ కాస్ట్ ఉంది. మెటీరియల్ కాస్ట్ అండ్ లేబర్ కాస్ట్ అండ్ ఓవర్‌హెడ్స్. మెటీరియల్ కాస్ట్ ఎంత? 20,000 యూనిట్స్ ఇంటూ 5. 5 పర్ యూనిట్ కదా! 20,000 ఇంటూ 5 ఎంత? సే ఫాస్ట్. 5 ఈస్ 1,00,000. నెక్స్ట్ 25,000 ఇంటూ 10. 2,50,000. 2,000 into 10 is 20,000. See here. ఇప్పుడు నాకు లేబర్ కాస్ట్ కావాలి. లేబర్ హవర్స్ పర్ యూనిట్ 20,000 into 2 40. 40,000. బట్ లేబర్ ఈస్ పేడ్ అట్ రూపీస్ 5 per hour. అంటే టోటల్ లేబర్ అవర్స్ ఇంటూ రేటే కదా లేబర్ కాస్ట్. 40,000 into 5. 2 lakhs. And 25,000 into 5. That is 1,25,000. Next 2,000 into 2,000 is the total hours and cost anta 5. That is 10,000. Now నాకు ఓవర్ హెడ్స్ ఎంత అయింది? టోటల్ 1,90,000 ఇస్ ద ఓవర్ హెడ్ నాకు తెలుసు. బట్ ఏకి ఎంత అయింది? బికి ఎంత అయింది? సికి ఎంత అయింది? సెటప్ కాస్ట్. సెటప్ కాస్ట్ ఎంత? 90,000. ఆన్ ది బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ సెటప్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఈ 90,000 కాస్ట్ ని. 90,000 into 25 total. Total setups is 25. So, on the basis of number of setups, I will distribute into 10 divided by 25. And the 36,000. Okay. Setup cost. A ki 36,000. And number of setups in B 13. So 13 divided by 25. That is 46,800. And C ki 7,200. 90,000 into 2 by 25. Same ante. Receiving on the basis of number of delivers received. 10, 10, 2. Total 22. 30,000 into 10 by 22. 13, 6, 3, 6. ఇక్కడ కూడా 13, 6, 3, 6. And 2, 7, 2, 8. అంతే కదా 30,000 into 2 divided by 22. That is 27.27. But okay. Next, dispatch. Dispatch on the number of orders dispatched. 15,000. 15,000 into 20 divided by 60. 5,000, 5,000 and 5,000.
Machining. Final one is machining. Machining 55,000 cost. Number of deliveries కాదు. Number of setups కాదు. Machine hours. Machine hours ఇది per unit. సో నాకు total machine hours కావాలి. సో 2 into 20,000 total units ఉన్నాయి. 2 into 20,000 ఇక్కడ, that is 40,000. 40,000 hours, and 2 into 25, that is 50,000 hours, and 2 into 2, 4,000 hours. Total 40 plus 50, in total 94,000 hours. 55,000 into 40,000 divided by 94,000 hours. 23404. 23404. 29256. 2340. Now calculate the total cost. Total 1 lakhs plus 2 lakhs, 3 lakhs. 36,000 plus 13636 plus 5,000 plus 23404 plus 3 lakhs. That is 378040. ఇక్కడ 2,50,000 plus 1,25,000 plus 46,800 plus 13636 plus 5,000 plus 29,256. 4,69,692. 20,000 plus 10,000 plus 7,200 plus 2,728 plus 5,000 plus 2,340. 4,7,268. Got it? నాకు ఇప్పుడు ఏం కావాలి? కాస్ట్ అండ్ ప్రాఫిట్ పర్ యూనిట్ కావాలి. దిస్ ఇస్ ద టోటల్ కాస్ట్. నాకు కావాల్సింది పర్ యూనిట్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? టోటల్ యూనిట్స్ ఏకి 20,000 units, Bకి 25,000 units, and Cకి 2,000 units. So divided by 2,000 is 23.634. This is the 23.634 is the cost of a product C, and 4,69,692 divided by 25,000, that is 18.787 per unit. 3,78,040 divided by 20,000, this is 18.902 per unit cost. ఓకే, మరి ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఉందా? ఎస్, క్వశ్చన్ లో ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఇస్ 20 20 20. సెల్లింగ్ ప్రైస్ 20 అంటే ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్, దట్ ఈస్ 1.098 is the profit. ఇక్కడ కూడా 20 అండ్ ఇక్కడ 20. సి 18.787 minus 20. 1.213 is profit. ఇక్కడ 3.63 is a loss. సేమ్ క్వశ్చన్, ఇక్కడ కాస్ట్ ఎంత?
ఒక ఓవర్ హెడ్స్ మాత్రం 2.8363 వస్తుంది. సి నేనిప్పుడు కాస్ట్ కనుక్కోవాలా. ఏబీసీ కాస్టింగ్ చేసేసా. బట్ నాకు ట్రెడిషనల్ కాస్టింగ్‌లో కాస్ట్ ఎంత, ప్రాఫిట్ ఎంత నాకు తెలియాలి. సో 2.836 పర్ హవర్. టోటల్ లేబర్ అవర్స్ ఎన్ని? 2.836 ఇంటూ వెయిట్ ఎ మినిట్. నేను ఇది ఇక్కడ కాపీ చేస్తా. ఓకే. సీ హియర్ ట్రెడిషనల్ కాస్టింగ్‌లో నాకు కాస్ట్ ఎంత, ప్రాఫిట్ ఎంత నేను కనుక్కుంటా ఇప్పుడు. అవి కూడా కనుక్కోమన్నాడుగా క్వెషన్‌లో. సో నేను ఈజీగా ఆహ్, కంపేర్ చేసుకోగలుగుతా. ఎందుకు ట్రెడిషనల్ కాస్టింగ్ బెస్ట్, ఏబీసీ కాస్టింగ్ బెస్ట్ అని. సో నాకు ఓవర్‌హెడ్ అబ్జార్ప్షన్ రేట్ ఈస్ 2.836. నాకు మెటీరియల్ కాస్ట్ ఎంత పడ్డది? 5, 10, 10. సో మెటీరియల్ కాస్ట్ ఈస్ ₹5. ఇది ట్రెడిషనల్ కాస్టింగ్‌ది. మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్ 5 ఇంటూ 2 10 5 5 10 5 5 ₹10, ₹5 అండ్ ₹5. అర్థమైంది కదా? 5 పర్ హవర్. ఎన్ని హవర్స్? 2 అవర్స్. 2 ఇంటూ 5 10 5 ఇంటూ 1 5 5 ఇంటూ 1. నెక్స్ట్ ఓవర్ హెడ్. ఓవర్ హెడ్స్ 2.836కి పర్ అవర్ పడుతుంది. సో ఎన్ని అవర్స్? 2 అవర్స్ కదా ఏలో. 2.836 ఇంటూ 2 అవర్స్. దట్ ఈస్ 5.672. అండ్ ఇక్కడ 1 అవరే కాబట్టి 2.836 అండ్ 2.836. ఆన్ ద బేసిస్ ఆఫ్ లేబర్ అవర్స్ నేను ట్రెడిషనల్ కాస్టింగ్ చేస్తున్నా. ఓకే. యూ నీడ్ టు చెక్ వెదర్ ఎన్ని అవర్స్, ఏది కాస్ట్. నౌ టోటల్ కాస్ట్ ఎంత? 15, 20, 20.672. ఇక్కడ 15, 16, 17, 17.836. 15, 16, 17, 17.836. సెల్లింగ్ ప్రైస్ ఎంత? సేమ్ 20, 20 అండ్ 20. సో హియర్ 20 ఇక్కడ ప్రాఫిట్ ఉందా? లేదు. హియర్ ఈస్ లాస్ 0.672 లాస్. ఇక్కడ ప్రాఫిట్ ఉందా? ఎస్, దెర్ ఈస్ అ ప్రాఫిట్ 3.20 minus 17.836. That is 2.164. 2.164 is a profit. ఇక్కడ కూడా సేమ్ 2.164 ప్రాఫిట్. సి ట్రెడిషనల్ కాస్టింగ్ చేసేటప్పుడు నీ ఓవర్ హెడ్స్ రేట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లేబర్ అవర్స్ డిస్ట్రిబ్యూట్ చేసినావు. సో డిస్ట్రిబ్యూట్ చేసినందువల్ల నీ ప్రాఫిట్ అనేది నీకు ప్రోడక్ట్ ఏ నుండి ఏం రాదు. బట్ ప్రోడక్ట్ బి అండ్ సి నుండి నీకు ప్రాఫిట్ 2.164 వచ్చింది. అది కరెక్ట్ బేసిసా? లేదు. సో కరెక్ట్ బేసిస్ ఎప్పుడు ఏబీసీ కాస్టింగ్‌లో ఏ ఏ కాస్ట్ అయితే ఏ ప్రొడక్షన్‌కి అలొకేట్ చేయాలో అప్పుడు అలొకేట్ చేసినప్పుడు నాకొస్తున్న ప్రాఫిట్ ప్రొడక్ట్ ఏ నుండి హై ప్రాఫిట్ ఉంది. ప్రొడక్ట్ 2 నుండి కూడా ప్రాఫిట్ ఉంది. బట్ ప్రొడక్ట్ 3 నుండి ఫుల్ లాస్ ఉంది. సో డెసిషన్ మేకింగ్ నేనేం చేస్తా? అరే! ఈ ప్రొడక్షన్ గురించి క్లోజ్ చేయడం బెటర్ ఏమో అని నేను క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.
సో, ట్రెడిషనల్ కాస్టింగ్ చేసినప్పుడు నాకు అది అది కనిపియట్లే. ఆ లాస్ కనిపియట్లే. సో, డెసిషన్ మేకింగ్‌కి ఇబ్బందయితుంది. ఆ లాస్‌లో ఉండే ప్రొడక్షన్‌ని గూడా నేను కంటిన్యూ చేస్తున్నా. దట్ ఈస్ హౌ యూ టేక్ డెసిషన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏబీసీ కాస్టింగ్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. then next class we'll do some different types of problems, exam based, exam oriented problems చేద్దాం. Okay, see you tomorrow.